పూర్వకాలంలో ఒక అడవిలో ఇద్దరు రాక్షసులు ఉన్నారు. వాళ్ళ పేరు వాటాపి కిల్లవల్లుడు. వాళ్ళు అంటున్నారు పెద్దోడు వాటాపి చిన్నోడు. వాళ్ళు రుచి వాళ్ళందరినీ తినేస్తున్నారంటారు. అలా చెప్తున్నారంటే వాటాపి రుచిలాగేది రుచిగారు మేము మా ఇంట్లో దర్శనం ఉన్నది భోజనానికి రండి అని పిలుస్తారు. పిలిస్తే వాళ్ళు వచ్చి కూర్చోండి అని చెప్తారు. కూర్చోండి అని చెప్పి వంట రూమ్లోకి వెళ్ళాడు. శ్రద్ధగా వినండి, మోరల్ అడుగుతా, వాడు ఏం చెప్తున్నాడో వినండి. కూర్చోబెట్టి వంట రూమ్లోకి వెళ్తాడు. వంట రూమ్లోకి వెళ్ళి వాటాపి మేక రాక మాట్లాడు. ఇల్లు వల్లడు ఆ మేకని కోచి కూర పెడతాడు. వచ్చి మనకి కూర పెట్టే వాళ్ళు తినేస్తాడు. అప్పుడు ఇల్లు వల్లడు బాగుండే కలుగుతాడు. బాగుండే అంటాడు. అప్పుడు ఇల్లు వల్ల ఒక మంటుంటాడు. వాటాపీడ నేను పిలుస్తాడు. వాటాపి బొడ్డ తీసుకొని వచ్చేస్తాడు. అలా వండి తినేస్తున్నాడు. అలా కొన్ని రోజులు అయ్యాక రుచులు మునులు అందరూ అనుకున్నారు, ఏంటి మన చంట అంతా తగ్గిపోతుంది అని. తగ్గిపోతే వాళ్ళకి ఈ ఇద్దరు రాక్షసులు ఇలాగా తినేస్తున్నారని. అప్పుడు అగత్య దగ్గరికి వెళ్ళారు. అగత్య మామూలు అలాగా అయితే చెప్పారు. అగత్య మామూలు వారి చంపేస్తారు అని వెళ్తున్నారు. ఆ రాక్షసులు చోటుకు వచ్చాడు. వస్తే అయితే రాక్షసులు చూశాడు. ఈ రుచి ఎవరో కానీ దెబ్బగా బలంగా పొట్టిగా ఉన్నాడు. అయినా మనం తినేద్దామని అనుకున్నాడు. అందుకని వాటాపి రుచిగారు ఈరోజు మా ఇంట్లో దర్శనం ఉన్నది, భోజనం ఉన్నది, మా ఇంటికి రండి అన్నాడు. అలాగే అని వచ్చాడు. వచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వంట రూమ్లోకి వెళ్ళాడు. వంట రూమ్లోకి వెళ్ళి వాటాపి మేకైపోయి ఇళ్ళ వాళ్ళు మేకలకు వచ్చి అక్కడ